గ్రాహక్ జాగో అనే కాన్సెప్ట్స్కి మనం ఏ రకంగా ప్యాంప్లెట్ తయారు చేయాలి అని అడుగుతారు. సో ఇలా అడిగేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాల్సింది ఏంటంటే టైటిల్ రాసుకోవాలి. జాగో గ్రాహక్ జాగో అనేది ఇక్కడ మనం రాసుకుంటాం, జాగో గ్రాహక్ జాగో అనుకుని. వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఎవేర్ కన్జ్యూమర్ అనేది మనం ఇలా రాసుకుంటాం. వన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఒక టైటిల్ రాసుకోవాలి. కన్జ్యూమర్ షుడ్ బి అలర్ట్ అనుకుని ఈ మాట రాసేసిన తర్వాత ఏమేం పాయింట్స్ అయితే కీ పాయింట్స్ ఉన్నాయి అవి రాసేసుకున్నాం. వన్స్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కింద అనేది ఒక హెడ్డింగ్ స్క్రోల్ ట్రైన్ ఇక్కడ ఈ రకంగా రాయాలి. నేను ఈ రకంగా చెప్తుంటే ఇదంతా కూడా బుల్షిట్ అని అనిపిస్తుంది. సో అందుకోసమే నేను ఏం చేస్తానంటే ఇక్కడ నీకు క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు చూడు. సో జాగో గ్రాహక్ జాగో అనేది ఎగ్జామ్లో ఇలా టైటిల్గా రాస్తాం. వన్స్ ఇది అయిపోయిన తర్వాత చిన్నగా క్యాప్షన్ లైన్ అనేది రాసుకుంటాం. సో ఎప్పుడైతే ఈ క్యాప్షన్ లైన్ రాస్తామో ఇక్కడ నువ్వు ఏదైతే రాయాలనుకుంటున్నావు ఆ సబ్జెక్ట్ ఇక్కడ రాస్తాం. వన్ సబ్జెక్ట్ అనేది రాసిన తర్వాత ఏమేం పాయింట్స్ నువ్వు చెప్పాలనుకుంటున్నావు ఆ పాయింట్స్ అనేవి ఇక్కడ రాసేస్తాం. వన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మరొకసారి చిన్నగా ఒక ఎండింగ్ క్యాప్షన్. వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఇది ఎండింగ్ టైటిల్. దట్స్ ఇట్. సో ఇది నేను ఇక్కడ చెప్పాలనుకున్నది. ఎగ్జామ్లో సేమ్ ఇలానే రాసేస్తే పనులన్నీ కూడా అయిపోతాయి.